ముందుగా నిన్న స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మరణించిన కుటుంబాలందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. మరి ఏదైతే ఈ యొక్క కర్మాగారంలో తొలగించిన నైపుణ్యం గల కాంట్రాక్ట్ వర్కర్స్ను మరలా తిరిగి యథావిధిగా ఆ స్థానాల్లో తీసుకోవాలి. మరి గతంలో ఏ షిఫ్ట్కి వెళ్ళేవారు ఆ క్యాంటీన్ ఉండడం వల్ల వెళ్ళేసి టీ టైంలో ఆ క్యాంటీన్లోని టిఫిన్లు కానీ టీ బ్రేక్ టీ తీసుకునేవారు. ఇప్పుడు ఈ యాజమాన్యం భయభ్రాంతులకు గురి చేస్తుంది కార్మికుల్ని. అవన్నీ మానుకొని క్యాంటీన్లో సదుపాయం కల్పించాలి అని మీ ద్వారా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలియపరుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. మరి వీళ్ళు ప్రభుత్వం చేపట్టిన ఈ 2 సంవత్సరాల్లో కళ్ళబొల్లి మాటలతో మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి దోసుకోవడం తప్ప ప్రజల పట్ల ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గడిచిన 2 సంవత్సరాల్లో అనేక పెన్షన్లు తొలగించారు. మరి అలాగే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ ప్రతి వాగ్దానం కూడా తొంగలో తొక్కారు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు? గడిచిన 5 సంవత్సరాల్లో రామరాజ్యంగా చూసాం. మరలాంటి రామరాజ్యం మరలా ఎప్పుడు వస్తుందని ప్రతి పేదవాడి ముఖంలో దీనగాథ మేము వెళ్తుంటే తెలుస్తుంది. వీరికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యమే. ఏ మినిస్టర్ ఏం మాట్లాడినో తెలియదు. ఈ రాజకీయ నాయకులాగా మాట్లాడట్లేదు, వీళ్ళు ఒక సామాన్య మానవులాగా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని మంచి గాడిలో నడిపించాలి, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా చేయాలనే ఉద్దేశం వీళ్ళకైతే లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడికి వాడి కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఈ ప్రభుత్వం ఎలాగైపోతే నాకేంటి, ప్రజలు ఎలాగైపోతే నాకేంటి, నేను నా కొడుకు సుభిక్షంగా ఉండాలి, మేము మా యొక్క సామాజిక వర్గం కోట్లకు అధిపతులు అవ్వాలని చూస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా తొంగలో తొక్కేసి ఈ యొక్క ప్రభుత్వ పాలన గాడిని పడటానికి వీలు లేకుండా వీళ్ళు చేస్తున్న పరిపాలన ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు.